మీ పిల్లలు చిన్నప్పుడు కొన్నిసార్లు పొరపాటున మిమ్మల్ని కొట్టేసినా, మీ మీద టాయిలెట్ చేసిన సందర్భం ఉంది. ఇక్కడ తల్లులు ఉన్నారు కదా, మీరేం చేస్తారు? వాళ్ళని చంపేస్తారా? లేదు, ఎందుకంటే వాళ్ళు మీ బిడ్డలు. అట్లాగనే జనులు యేసుక్రీస్తును కొడుతున్నారు, ఆయన గడ్డాన్ని పీకారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, కానీ ఆయన తనను తాను మౌనంగా ఉంచుకున్నారు. ఎందుకంటే ఈ పిల్లలను రక్షించడానికి కదా నేను వచ్చాను అని ఆయనకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన తన వారి యొద్దకు వచ్చాను, కానీ తన వారు ఆయనను అంగీకరించలేదు. ఆయన వారిని నాశనం చేయలేదు, కానీ జీవములను రక్షించడానికి వచ్చాడు. ఆయన మీకోసం, నా కోసం దిగంబరి అయ్యారు. ఆయన చేతిలో ఆయుధం లేకపోతే అది బలహీనతకు గుర్తు కాదు, అది ఆయన బలానికి గుర్తు. ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మాట్లాడితే సృష్టి కలుగుతుంది. ఆయన మాట్లాడితే చనిపోయిన వారు బ్రతుకుతారు. ఆయన మాట్లాడితే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోతుంది. ఆయన మాట్లాడితే సముద్రం శాంతిస్తుంది. యేసుక్రీస్తు సజీవ దేవుడు.